గ్రేటర్లో ప్రత్యేక శుభ్రత పర్యావరణ పరిరక్షణ క్లీన్ అండ్ గ్రీన్ 90 డేస్ ప్రోగ్రామ్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమంలో గ్రేటర్లో ఎక్కడ చెత్త పేరుకుపోయినా కూడా జిహెచ్ఎంసీ అధికారులు అక్కడ నిలవకుండా వాటిని పరిశుభ్రంగా చేయడమే వారి లక్ష్యం అని చెప్పుకోవచ్చు. చాలా రోజుల నుంచి కూడా దీనిపైన శ్రద్ధ వహించింది. అయినా కూడా కొన్ని కాలనీలో మాత్రం నిర్లక్ష్య వైఖరి అనేది మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ నేను మూసాపేట ఆంజనేయ నగర్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ పూర్తిగా వ్యవస్థ అనేది కళ్ళు మూసుకుపోయిందని చెప్పుకోవచ్చు. మనం వెనకాల విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ మొత్తం కూడా చెత్త పేరుకుపోయింది. ఇక్కడ దీంతో దోమల బెడద కూడా ఈవినింగ్ అవ్వగానే మొత్తం ఎక్కువగా వస్తున్నాయి. దీంతో ఇక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అనారోగ్య పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని చెప్తున్నారు. సో ఇక్కడ మరి జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి వస్తున్నారా, జిహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఇది ఎందుకు క్లీన్ చేయట్లేదు ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులను అడుగు తెలుసుకుందాం. మ్యామ్, అసలు ఏంటి మొత్తం కూడా పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం అనేక రకాలుగా చర్యలు చేపట్టింది. మరి ఎందుకు వ్యవస్థ ఇక్కడ ఇంకా ఇలాగే ఉంది? ఇక్కడ మొత్తం చూడ్డానికి వస్తే ఎక్కడికక్కడ కూడా దోమలు మాకే ఇలా అంటుపోతున్నాయి. ఏంటి రీజన్? ఇక్కడ మీరేమి స్పందించట్లేదు? ఇక్కడ కాలనీ వాసులు ఏంటి అడగలేదా జిహెచ్ఎంసీ వాళ్ళని? అడగడం కాదండి. మేము ఇచ్చిన అక్నాలెడ్జ్‌మెంట్‌లు పేపర్‌లు పెట్టుకుంటే వాళ్ళకి గూడా ఫైల్‌లు సరిపోవు కావచ్చండి. మేము వచ్చిన రోజు నుండి మేము 3 ఇయర్స్ అవుతుందండి ఈ కాలనీకొచ్చి. మాకంటే ముందు నుండి ఉంటున్న వాళ్ళు చాలా పేపర్సే ఇచ్చున్నారు. బట్ మెయిన్‌లీ మాకు ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మా ఇల్లండి. ఇది పక్కన ఓపెన్ ప్లాట్ అండి. ఇందులోకి ఇక్కడ నుండి మెయిన్ రోడ్‌కి వెళ్ళేవాళ్ళు ఈ పక్క నుండి బస్తీ నుండి వస్తారండి. మీరు ఎనీ టైమ్ మార్నింగ్ టు ఈవినింగ్, నైట్ ఈ టైం ఆ టైం అని లేదు. అటు నుండి ఇటు వెళ్తున్న వాళ్ళంతా చేతుల్లో కవర్‌తో వస్తారండి. మేము ఆల్మోస్ట్ ఒక సెక్యూరిటీ గార్డు, వాచ్‌మెన్ డ్యూటీ చేసినట్టుగా చేసినా కానీ, ప్లీజ్ అమ్మా వెయ్యొద్దు, ఇక్కడ చెత్త బండి వస్తుంది వెయ్యండి అనంటే, మేము ఇక్కడ వేయట్లేదమ్మా, మీ ఇంటి పక్కన వేయము, రోడ్డుకు వేస్తామంటారు. సరే రోడ్డుకు వేస్తారు, రోడ్డు మీద ఎవరు క్లీన్ చేస్తారండి? జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవ్రీడే, డే బై డే అవనివ్వండి, ఎప్పుడైనా అవనండి, జిహెచ్ఎంసీ వ్యాన్ని ఇంటికి పంపిస్తారు. 50 100 తీసుకొని వాళ్ళు చెత్త కలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి వెయ్యొచ్చు కదా అండి, వాళ్ళకి వెయ్యరు. సరే వాళ్ళు వెయ్యట్లేదు అనంటే జిహెచ్ఎంసీ వాళ్ళు యాక్షన్ తీసుకొని అలా వెయ్యని వాళ్ళకి ఫైన్ వేయొచ్చు కదండి. మీరు 1 2 సార్లు ఫైన్ వేస్తే ఈ వేలు ఫైన్లు కట్టుకునే కన్నా 50 100 చెత్తబండోడికి ఇచ్చుకోవడం నయ్యము అని చెప్పి చెత్త వాళ్ళకి వేస్తారు కదండి. అది చెయ్యరు. సరే వాళ్ళు రోడ్డుకు వేస్తున్నామని చెప్పారా? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు రోడ్డుకు వేసి వెళ్ళిపోయారు. 90 డేస్ క్లీన్ హైదరాబాద్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం తెచ్చారు. బ్లేడ్ పట్టారు, పెట్టేసి మొత్తం అక్కడ ఉన్నదంతా తీసుకొచ్చి లోపలికి తోసేసి వెళ్ళిపోయారండి. ఇప్పుడు మరి ప్రాబ్లం ఎవరికండి? ఆ బ్లేడ్ పెట్టించిన జిహెచ్ఎంసీ అధికారికి కాదు, వేసిన మనుషులకి కాదు, ఇక్కడ స్టే చేస్తున్న కామన్ పీపుల్కి. స్టే చేస్తున్న వాళ్ళకి పరిస్థితి ఎలా ఉందంటేనండి, డే అండ్ నైట్ మీకు రాత్రులు దోమలు ఉంటాయి అనేది అందరికీ తెలుసు. బట్ పట్ట పగలు కూడా మేము విండోస్ ఓపెన్ చేసుకోలేని పరిస్థితి. ఈ వేసవి కాలంలో మనం విండోస్ ఓపెన్ చేసుకోకపోతే, ఎయిర్ సర్క్యులేట్ అవ్వకపోతే పిల్లల పరిస్థితి ఏంటి? సాయంత్రం అయితే 5 అయిందనంటే మీరు స్ట్రీట్ లైట్ కింద నిల్చుంటేనండి, మీ షాడోని చూసుకుంటే కనుక దోమల షాడో క్లియర్గా ఉంటుంది మీకన్నా కూడా. అన్ని దోమలు ఉన్నాయండి. ఏ ఫోటోలో అయినా మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు, అన్ని ఉంటాయి. ఇప్పుడు అక్కడ మనకి కనిపిస్తుంది శానిటేషన్ వాళ్ళు ఓన్లీ ఈ రోడ్డు వరకే క్లీన్ చేస్తున్నారు. అంటే ఈ పక్క మొత్తం పట్టించుకోవట్లేదా? వాళ్ళు క్లీన్ చేసినటువంటి చెత్తను ఎక్కడ వేస్తున్నారు? ఆ క్లీన్ చేస్తున్నటువంటి చెత్తని ఇక్కడే పడేస్తారండి. ఇక్కడే పడేసి నిప్పెట్టేస్తారండి. దాంట్లో ప్లాస్టిక్ ఉండనివ్వండి, ఇంకేమైనా ఉండనివ్వండి, అది తగలబడి ఎంత స్మెల్ అయినా రానివ్వండి, ఆ స్మెల్ వల్ల మేము ఎంత సఫర్ అయినా ఎవరికీ అవసరం లేదండి. సో మీ పేరేంటి? సో ఎప్పుడొచ్చారు ఇక్కడికి? సో ఇక్కడ మాకు ఇక్కడ ఉండాలంటే ఎలాగో ఉంది, అంత చెత్త పేరుకుపోయింది, మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలు అంతా ఇదే కనిపిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ మొత్తం కూడా ఎటు వెళ్ళిపోయింది, జిహెచ్ఎంసీ వాళ్ళు ఎటు వెళ్ళిపోయారనే క్వశ్చన్ మార్క్ మాకే వస్తుంది. సో మీకు ఎట్లా ఉంది ఇక్కడ? ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? యాక్చువల్లీ నేను వచ్చి 1 ఇయర్ అవుతుందండి. 1 ఇయర్ నుంచి ఇక్కడే ఉంటున్నాను. బట్ మేము వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం బాగానే ఉండేది అప్పుడులో. బట్ ఏంటి ఆ తర్వాత నుంచి ఎక్కువ చెత్త పడేయడాలు మేమే చెప్పడం చేయొచ్చు, సో రావడం పిలవడం కూడా ఉండదు. ఎన్ని రోజుల నుంచి ఇట్లా? ఇప్పటి నుంచి కదా, ఒక 1 ఇయర్ పైన నుంచి ఇలాగే ఉంటుంది. ఇటువరకు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ దాకా ఉండేది. బట్ ఏంటంటే ఇప్పుడు మొన్న జిహెచ్ఎంసీలో ఏదో కొంచెం క్లీన్ చేసినట్టు చేసేలా 2-3 సార్లు అలా వెళ్ళి ఏదో దారి క్రియేట్ చేశారు అంతే, ఏదో వ్యాన్స్ వెళ్ళడం కోసం దారి క్రియేట్ చేసినట్టు. బట్ ఏంటంటే ఇప్పుడు ఇలాగే ఉంటుంది. మీకు చాలామంది చూసుకుంటే చెత్త పడేయడాలు, వెళ్ళిపోవడాలు. ఆ జిహెచ్ఎంసీ వరకు వ్యాన్ కూడా ఇక్కడే పెడతారు. ఆ వ్యాన్ పెట్టేసి దాంట్లో మందు కాయలన్నీ ఇలాగే ఉంటుంది మ్యామ్. అండ్ దట్టు ఏంటంటే నైట్ టైం కూడా ఎవరొకరు ఉంటారు, తిరుగుతూ ఉంటారు అన్నమాట రోడ్లో. ఏదో ప్రమాదకరంగా ఉంటాయి రోడ్డు. వెళ్ళాలంటేనే మాకు ఇక్కడికి రావాలంటేనే భయంగా ఉంటుంది. యాక్చువల్లీ మీరు చూసుకుంటే నేను కూడా అప్పుడప్పుడు చెత్త వాళ్ళు పిలుస్తాం, వేసుకోవాలంటే టైం పడితే ఇక్కడ పెడితే పట్టుకెళ్ళరు. నేనే 2-3 సార్లు చెప్పకపోవడమే, అక్కడ 2-3 సార్లు చెత్త వేసిన సందర్భాలు నేను కూడా ఉన్నాయి. ఏదో 2-3 సార్లు ఏం చేస్తాం, మేము ఎక్కడ పట్టుకెళ్ళాం కదా చెత్తను తీసుకెళ్ళి. వాళ్ళు ట్రక్కులు వస్తారు, వాళ్ళు చెప్తాం, డబ్బులు అడిగారు, ఒకసారి ఇచ్చాం, అయినా సరే వాళ్ళు కూడా పట్టించుకోరు, ఎప్పుడెప్పుడు వస్తారు. మెయిన్లీ ఏంటంటే దోమలు. మీరు చూసుకుంటుంటే ఇంటి చుట్టూరు పెట్టించామండి దోమల తెరలు, ఇంటి చుట్టూరు పెట్టించాం, అయినా సరే దోమలు ఆగట్లేదు. ఎలా ఉంటున్నాయంటే అలా ఉంటాయి.
మీకు అది మార్నింగ్ టైం నుంచి అలాగే ఉంటాయి మ్యామ్. ఇక్కడ బట్టల వేసిన దగ్గర నుంచి సరే మీకు అలాగే ఉంటాయి. నేను దగ్గర నుంచి డబ్బులు పెట్టించుకుని దోమల మందు కొడుతూ చేస్తున్న పర్సన్స్ని వాళ్ళు పిలిపించుకుని వారానికి ఒకసారి కొట్టించుతాను. 400 రూపీస్ ఇచ్చుకుని వారానికి ఒకసారి కొట్టించుకుంటాను ప్రతి వారంలో. ఫాగింగ్ వాళ్ళు వస్తారు కదా, ఎవరో రాలేదు. నేను ఉన్న 1 year నుంచి ఉన్నాను, ఒక్కసారి కూడా రాలేదు ఫాగింగ్ వాళ్ళు. 1 time కూడా రాలేదు. నేను చూశాను ఒకసారి ఎప్పుడో జస్ట్ వచ్చినప్పుడు ఒక పర్సన్ అడిగాను. ఆ లోపల కూడా నేనే దగ్గర డబ్బులు కొట్టించుకున్నాను. అతను తనే వెళ్ళిపోయాడు. తర్వాత నేనే దగ్గర ఫోన్ చేస్తూ ఉంటాను. ఆయన నెంబర్ కూడా నా దగ్గర ఉంది. ఫోన్ చేసి వస్తూ మాట్లాడతాడు, కొడతాడు, మొత్తం వెళ్ళిపోతాడు అంతే. వచ్చిన ప్రతిసారి 400 ఇస్తాను. బట్ ఏంటంటే ఎవరికి వాళ్ళండి అంతే. మీరు చూసుకుంటే చాలాసార్లు కంప్లైంట్ చేశారు, సార్ కూడా కంప్లైంట్ చేశారు. వస్తారు ఏదో వాళ్ళ పని చూసుకుని వెళ్ళిపోతారు అంతే. ఏదైనా మాట్లాడతారు, చేపిస్తాం సార్ అంటారు. అంటే మనం ఇక్కడ ఉన్నాం కదా మేము ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ ఓన్ హౌస్ వాళ్ళు ఉంటారు, మేము రెంట్కి ఉంటాం కాబట్టి ఎక్కువ మేము దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వం అనమాట. ఎందుకంటే మా పని మేము చూసుకుని వెళ్ళిపోతాం కాబట్టి. బట్ అయితే ఇక్కడ ఉండడానికి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. మేము రోడ్ నెంబర్ 9 గత 12 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. మీరు ఇక్కడ చుట్టుపక్కల పరిశీలిస్తే చెత్త కానీ దోమలు కానీ చూస్తే ఇక్కడ మేము సాయంత్రం అయ్యేపాటికి ఒక్క నిమిషం కాడ నుంచోలేని పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ ఒక్క నిమిషానికి మాకు 1000 దోమకాట్లలాగా ఉంది మా పరిస్థితి. జిహెచ్ఎంసీకి చాలాసార్లు కంప్లైంట్ చేశాము. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మా బ్యాక్ సైడ్ ఒక చెరువు ఉంటుందండి, అది గుర్రపుటెక్తో బాగా నిండి ఉంది. మేము పర్సనల్గా మన జోనల్ కమిషనర్ గారు కానీ మన సైబరాబాద్ కమిషనర్ కానీ 100 కొద్ది అప్లికేషన్లు ఇచ్చాము. సో ఇప్పటివరకైతే రిజల్ట్స్ లేవు. 60 days ప్రోగ్రాంలో క్లియర్ చేస్తామని చెప్పారు. మాకైతే ఇప్పటివరకు ఏ అభివృద్ధి అయితే కనపడలేదు. వాళ్ళ దగ్గర నుంచి మరి ఏం యాక్షన్ తీసుకుంటున్నారో తెలియలేదు. మా జోనల్ కమిషనర్ గారు అపూర్వ చౌహాన్ గారు, మా సుజనా మేడం గారు వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకుని నివసిస్తే మా బాధలన్నీ అర్థమవుతాయని తెలుసుకుంటున్నాము. గత 2-3 ఏండ్ల కింద ఎప్పుడైతే ఈ యొక్క పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో, దోమల బారి నుంచి ఒక 2 నెలలే మేము బాధపడేవాళ్ళం. ఇప్పుడు గత సంవత్సరం ఈ సంవత్సరం మొత్తం సంవత్సరం పొడవుతా 365 days 6 o'clock కాగానే మేమందరం ఇండ్లల్లో దూరి డోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మరి అది ఏ విధంగా ఈ స్థితికి వచ్చామో మాకేం అర్థం కావట్లేదు. జిహెచ్ఎంసీ అధికారులకు దఫాలు కూడా మేము రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది. అది రిప్రజెంట్ చేసిన సందర్భంలో మేము పరిష్కరిస్తాం, తొందరలో ఈ దోమల కార్యక్రమం నిర్మూలిస్తామని చెప్పి మా ముందర చెప్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోపోగా కనీసం ఫాగింగ్ చేసే పరిస్థితుల్లో లేరు. ఈ రోజున ఫాగింగ్ చేయక కనీసం 6 నెలల పైన అవుతుంది జిహెచ్ఎంసీ వాళ్ళు. మేము సొంతంగా మా ఆంజనేయ నగర్ కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా సొంతంగా ఒక పౌరుడు ఒక డొనేట్ చేసినట్టు ఫాగింగ్ మిషన్ చేసి ఆ విధంగా మేమే సొంతంగా ఫాగింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదంటే గవర్నమెంట్ ఏం చేస్తున్నది, జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నది? మీ యొక్క కాలనీలో ఉన్న నివాసులు అందరూ కూడా మీరు దోమలతో సహజీవనం చేయండి అనేది మమ్మల్ని ఆరోగ్యాన్ని, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన సందర్భాలు ఇక్కడ కనపడతా ఉన్నాయి. మా యొక్క కాలనీలో ఇప్పుడు ఏదైతే స్వీపర్స్ ఉన్నారో, కాలనీలో జిహెచ్ఎంసీ స్వీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది తీసుకొచ్చి చెత్త ఇక్కడ ఇస్తున్నారు. ఒక్కొక్కసారి మేము కాలనీలో ఎవరు కనపడకుండా లటకన అగ్గిపుల్ల ఉట్టించేసి ఇక్కడ పోతున్నారు. ఆ ప్లాస్టిక్ కాల్చి మా యొక్క కిటికీల నుంచి మొత్తం గాలి పీల్చాల్సి వస్తుంది, క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తుంది క్లియర్గా వెనకాల ఎంత చెత్త చెదారం అనేది మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతోనే ఇక్కడ నిండుకుపోయిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు అసలు గేట్ నుంచి బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. ఇక్కడ వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, వారికి ఏమన్నా అనారోగ్య పరిస్థితులు వస్తాయేమని చెప్పేసి పిల్లలు కూడా ఊరికి పంపిస్తున్నామని చెప్పేసి కూడా వాళ్ళు భయపడుతున్నటువంటి వర్షం కూడా మనకి వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తం మీద ఇక్కడ వచ్చేటువంటి ఏదైతే ఆ చెత్త చెదారం ఉదయము ఆటోలు వస్తాయో ఆ ఆటోల పైన చెత్త చెదారం తీసుకుపోకుండా సో మొత్తం కూడా కొంతవరకే తీసుకుపోయి ఆ చెత్తను మొత్తం కూడా ఏదైతే లాస్ట్ ఎండింగ్ ఉందో ఆ విశాల్ మాట దగ్గర ఆటోలు మొత్తం కూడా స్ట్రక్ చేస్తారు. 10-12 గంటలైనా కూడా ఆ చెత్త బండిని తీసుకుపోరు, అలాగే పెడతారు. దాని నుంచి ఈగలు, దోమలు, పురుగులు అన్నీ కూడా వాటర్ ఫామ్ అవుతున్నా కూడా వాటిపైన ఎట్లాంటి యాక్షన్ ఉండదు. మొత్తం కలెక్షన్ చేసుకున్న తర్వాతనే ఆ వ్యాన్ ఆటోలు తీసుకెళ్తారు. సో అప్పటి వరకు కూడా ఆ స్మెల్ అనేది మేము పీల్చుకోలేకపోతే
చేసుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎన్నిసార్లు కూడా ఏసీపీకి, జిహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ రేజ్ చేసినా కూడా పట్టించుకోలేదు. ఈ వ్యవస్థ ఏం చేస్తుందని కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా దోమల బెడద. సో పట్టపగలే మనకు దోమలు అనేవి కనిపిస్తుంది. ఇది మరీ విడ్డూరం అని కూడా చెప్పుకోవచ్చు. మనకు ఈవినింగ్ ఆఫ్టర్ 6 తర్వాత మనకు దోమలు అనేటివి కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఈ చెత్త చెదారంతో ఇప్పటి నుంచి మనకి పట్టపగలు కూడా దోమలు కనిపిస్తున్నాయి. అయినా కూడా వ్యవస్థ పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో సీజన్తో సంబంధం లేకుండా దోమల బెడద ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తుంది. సో ప్రజెంట్ ఎండాకాలం, ఉదయం అంతా ఎండలతో చెమటలు పట్టిస్తుంటే రాత్రంతా దోమలు మంటలు పుట్టిస్తున్నాయి. సో ప్రజెంట్ మనం మూసాపేట కట్టమైసమ్మ చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ దోమల బెడద గురించి ప్రజలు అనేక రకాలుగా కంప్లైంట్స్ చేస్తున్నారు. సో ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వారికి ఉన్నటువంటి ఈ దోమల బెడద సమస్యలతో అధికారులను సంప్రదిస్తే వారు ఏమన్నారు, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నైట్ అవ్వగానే మేము కిటికీలు తెరవాలన్నా, డోర్లు ఓపెన్ చేయాలన్నా, బయటికి రావాలన్నా కూడా భయపడుతున్నామని చెప్తున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడికి ఎవరు రాలేదా? గుర్రపు డెక్క తొలగించడానికి ఎవరు కూడా ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది రాలేదా ఇప్పటివరకు? నాకు తెలిసైతే లేదండి. కొన్ని రీసెంట్గా న్యూస్ చూశాను, క్లియర్ అయిందని చెప్పారు. కానీ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ క్లియర్ అయితే మీకు మనకేం కనిపించట్లేదు. సో నాకు తెలిసి ఏమీ జరగట్లేదు ఇక్కడైతే. ఓకే, అంటే ఎప్పటి నుంచి ఉంది ఈ గుర్రపు డెక్క మీకు తెలిసినంత వరకు? అంటే రీసెంట్గా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు చెరువులన్నీ కూడా గుర్రపు డెక్కతో నిండిపోయినాయి. సో వాటినన్నింటినీ కూడా తొలగించాలి, ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయినా కూడా గుర్రపు డెక్క మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. మరి అధికారులు ఇక్కడికి రాలేదా? వాళ్ళ సిబ్బంది ఎవరు కూడా ఇక్కడికి తొలగించలేదంటారా? రీసెంట్గా చూస్తే డ్రోన్స్ తోటి క్లీన్ చేసాము ఈ ఏరియాలో అని చెప్పారు. కానీ మనం చూస్తే మాత్రం ఇక్కడ మాత్రం క్లీనింగ్ అయితే ఏది జరగలేదండి. క్లియర్గా అర్థమవుతుంది. మనం డిస్కషన్ చేసుకోవడం కూడా అనవసరం. ఇక్కడ వీఆర్ వెరీ క్లియర్. జనరల్గా అయితే మనకి తెలిసి మస్కిటోస్ అంటే సీజన్, దట్టు వర్షాకాలం తర్వాత మధ్య నైట్లో కాసేపు 5 to 6 వరకే మనకి తెలుసు. కానీ ఇక్కడ మీరు దోమలు చూస్తే పొద్దున లేదు, సాయంత్రం లేదు, సీజన్ లేదు, ఎండ లేదు, వర్షం లేదు, ఆల్ ది టైం. ఈవెన్ ఈవినింగ్స్ అయితే ఇంకా బయటికి రావడానికి లేదు, పిల్లల్ని బయటికి తీసుకురావడానికి లేదు. మస్కిటోస్ రిలేటెడ్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో ఇంట్లో, దోమతెరలు కానీ, బ్యాట్స్ కానీ, ఆల్ అవుట్స్, ఇంకా మనకి అగరబత్తీలని చాలా చాలా ప్రోడక్ట్స్ అన్నీ వస్తున్నాయి. మేము యూజ్ చేయని ఆప్షన్ లేదు. సో దానివల్ల మనందరికీ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి తెలుసు. పిల్లలు లిటరల్లీ మేము అవన్నీ బయట ఏ మార్కెట్లో ఇది మంచిది అని అంటే అది తీసుకొస్తున్నాం, మాకు ఆప్షన్స్ లేవు. సో పిల్లల్ని అది పెట్టేసేసి పడుకునే ముందు అట్లీస్ట్ కాసేపు పడుకుంటారు అని అది పెట్టేస్తే పిల్లలు శ్వాసతోటి ఇబ్బంది అయ్యి మమ్మీ అని ఏడుస్తున్నారు కూడా. అది ట్రూగా జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ ఏం చేశారు మనకి తెలుసు, ఎండ ఎంత ఉంటుంది. మనం ఆబ్వియస్గా కిటికీలు తెరిస్తేనే లైక్ నైట్లో మంచి గాలి వస్తుంది. సో ఆప్షన్ లేదు. మొత్తం ఆ మస్కిటోస్ పెట్టినా కూడా చిన్న చిన్న దోమలు దూర్చుకొని బయట లోపలికి వచ్చేస్తున్నాయి. చెప్పండి, ఇన్ని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. దోమల నుంచి మీరు అనేక రకాలుగా బాధపడుతున్నారు, బయటికి కూడా రానటువంటి పరిస్థితి అంటున్నారు. ఎన్నో ప్రికాషన్స్ కూడా మీరు పర్సనల్గా తీసుకుంటున్నారు. మరి అధికారులకు ఫిర్యాదు చేయలేదా? వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మీకు ఉన్నటువంటి సమస్యలను వాళ్ళు పట్టించుకోలేదా? ఏమంటారు? ఇక్కడ చూడండి, గుర్రపు డెక్క సగం క్లియర్ అయినట్టు కనిపిస్తుంది. కొత్త టెండర్లు రావట్లేదు. పాత టెండర్లు ఏమయ్యాయని ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తే ఆల్రెడీ పాత టెండర్లు 1,40,40,000 పైన రిలీజ్ అయిందండి. వాళ్ళు రిలీజ్ అయ్యాక టెండర్ తీసుకోవడానికి కొంతవరకు వర్క్ చేశారు. కొంతవరకు వర్క్ చేశాక అధికారులు అడిగిన లంచాల వల్ల వాళ్ళకి లంచాలు ఇవ్వలేక అది మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అధికారిని పట్టుకున్నట్టు కూడా ఆల్రెడీ మనకు న్యూస్లో వచ్చేసిందండి. ఈ విధంగా జరగడం వల్ల కొత్త టెండర్ వాళ్ళు కూడా భయపడుతున్నారు. మాకు ఎంత ఇస్తారు, మాకు ఇచ్చాక మేము టెండర్లు వేస్తాము, గెలిచాక డబ్బులు పెడతాము, క్లీన్ చేస్తుంటాం, మళ్ళీ అధికారులు వేస్తే మాకు ఇక్కడ లాభం వస్తుందని ఈ భయంతో కూడా కొత్త టెండర్ వాళ్ళు కూడా ఎవరు రావట్లేదు. దానివల్ల ఈ సమస్య పెరగడమే తగ్గడం అనేది ఎక్కడా చూడట్లేదు ఇక్కడ. దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఒకటి, బయట ప్రశాంతంగా నిలబడడానికి కూడా మనకు వీలు లేకుండా జరుగుతుందండి. సో
సో ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఫాగింగ్ సిబ్బంది పనితీరుపై అయితే సర్వత్రా విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు ఇటు డీజిల్ వినియోగంలో కూడా రసాయనాల కొనుగోలు కూడా భారీ అక్రమాలు జరుగుతున్నాయని ఇప్పటికే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఆరోపణలు నిజం చేసేలా కూడా కొన్ని చోట్ల ఎంటమాలజీ సిబ్బంది కూడా నిర్వాకంతో బట్టబయలు అయ్యిందని చెప్పుకోవచ్చు. అయితే గత 2 నెలల క్రితం కూడా ఫాగింగ్లో వినియోగించే మాల్తిన్ అనే కెమికల్ డ్రమ్ములను కూడా అక్రమంగా అమ్ముతున్నటువంటి ఫాగింగ్ సిబ్బందిని కూడా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు కూడా చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత మల్కాజ్గిరిలోను కూడా ఫాగింగ్ చేయాల్సినటువంటి డీజిల్ని అమ్ముకుంటూ కూడా వాటాల పంపకంలో గొడవ జరిగి అసలు విషయం బయటికి రావడంతో 12 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుని ఉద్యోగాల నుండి తొలగించారు ఇప్పటికే ఉన్నతాధికారులు. సో ఏదేమైనా కూడా ఇప్పటికే అధికారుల నిర్లక్ష్యమో సిబ్బంది చేతివాటమో తెలియదు, కానీ కారణం ఏదైనా కూడా నగరంలో దోమల బెడద అయితే తీవ్రంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా కూడా బల్దియా ఉన్నతాధికారులు ఎంటమాలజీ విభాగంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ జరిగేటువంటి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు మూసపేటలో ఉన్నటువంటి మైసమ్మ చెరువు దగ్గర ఎట్లాంటి పరిస్థితి నెలకొందో గుర్రపు డెక్కతో పూర్తిగా చెరువు మొత్తం కూడా అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. మనకి ఎక్కడ కూడా వాటర్ కనిపిస్తలేదు. దాదాపు 70% వరకు కూడా గుర్రపు డెక్కనే కనిపిస్తుంది. మనకు ఇక్కడ గుర్రపు డెక్క తీసి కూడా ఇక్కడ గడ్డ మీద పెట్టారు. వీటిని పూర్తిగా తొలగించలేదు. అంటే తూతు మంత్రంగానే వీళ్ళు పని చేశారని కూడా మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇప్పటికైనా కూడా ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ మాకున్నటువంటి ఏదైతే దోమల బెడద ఉందో వాటి నుంచి విముక్తి కలిగించాలి. అధికారులు సరైన రీతిలో పని చేయాలంటే కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి వర్షన్. ఈ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా ప్రజలు నివసించాలంటే భయానక పరిస్థితుల్లోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మరి ఏం చేస్తుందని కూడా వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా సరే జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి గుర్రెపు డెక్కను తొలగించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చెత్త చెదారం అక్కడ మనకు పేరుకుపోయిందో ఆ ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయిందో అలాగే వాటన్నిటిని కూడా తొలగించి డంపింగ్ యార్డ్కి జవహర్ నగర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్కి తరలించేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే కోరుతున్నారు.